అసలేం బాలేదు. ఓకే. అంటే ఇప్పుడు ఈ సినిమా మనకి డీజే టిల్లు అంత హైప్ ఇచ్చిందంటారా అసలెక్కడైనా? లేదు. వీళ్ళు పబ్లిసిటీ కూడా డీజెట్లు అంతా హైప్ అయితే ఏం చేయలేదు. సిద్ధు ఏంటంటే తను తీసుకున్న కాన్సెప్ట్ కొత్తగా అయినా సరే డీజెటిల్ ఫ్లేవర్ అని అక్కడ ఆ మూడ్లోనే ఉండిపోయాడు. సో యాక్టింగ్ కూడా అంతా డీజెటిల్లో చూసిన అనిపించింది తప్ప ఎక్కడ కొత్తగా అనిపించలేదు. అంటే సిద్ధు జొన్నలగడ్డ డీజే అంటే టిల్లు టిల్లు సిరీస్‌లోనే అంత బాగా కనిపిస్తున్నాడా? వేరే దాంట్లో లేదు. ఇంకా ఆ మూడ్లోనే ఉన్నాడు. ఆ మూడ్లో ఉండి యాక్ట్ చేసినట్టు అనిపించింది తప్ప ఎక్కడ ఒక స్పై జానర్ కావాల్సిన ఒక సీరియస్ ఆ రోల్ అయితే చేయలేకపోయాడు. ఆ యాక్టింగ్ వచ్చి ఇంప్రూవ్ అయ్యాడు. కాకపోతే ఇంకా టిల్లు స్క్వేర్ ఆ షేడ్సే కనిపిస్తున్నాయి తప్ప. వైష్ణవి చైతన్యలో అసలు ఇంప్రూవ్ అయ్యిందంటారా యాక్టింగ్ లెవెల్స్? లేదు. బేబీతో కంపేర్ చేస్తే క్రింజ్ అసలు తనకి యాక్టింగ్ స్కోప్ లేదు, ఏం లేదు. ఓవర్ యాక్షన్ చేసిన ఫీల్ అయితే వచ్చింది. తన స్లాంగ్ అయినా యాక్టింగ్ అయినా సరే కంప్లీట్గా అసలేం బాలేదు. సినిమా ఓవరాల్గా డిజాస్టర్. రోల్ అని చెప్పారు కదా మరి ఒక్కటి చెప్పడానికి హైలైట్ ఏమనిపించలేదు? తన పర్ఫార్మెన్స్ తప్ప ఇంకేది ఒక్కటి కూడా లేదు. స్టోరీ, బీజిఎం, లేదా స్క్రీన్ ప్లే అయినా, లేదంటే ఫైట్స్ అయినా, సినిమాటోగ్రాఫ్ అయినా ఏ ఒక్కటి కూడా సినిమాలో పాజిటివ్ లేదు. అంతా నెగిటివ్. ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? ఆయన ఎందుకో సరిగ్గా యూజ్ చేసుకోవాలనిపించింది. తనది రెగ్యులర్ రొటీన్ యాక్టింగ్ కానీ తన క్యారెక్టర్ వైజ్గా కూడా కొత్తగా ఏం లేదు. సో అంతా రొటీన్ అనిపించింది తన క్యారెక్టర్ అయినా సరే. ఏ ఒక వాఫ్ యాక్టర్ లేకుండా పోయింది సినిమాలో. రేటింగ్ ఎంత? డిజాస్టర్ 1.5.